హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. వీడియోస్ పోస్ట్ చేయక ఒక 4-3 days అయిందన్నమాట. కొంచెం వేరే ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల వీడియో అయితే చేయలేకపోయాను. కానీ ఈ రోజున అయితే మన యూట్యూబ్ ఛానల్ అయితే ఇందిరమ్మ ఇళ్ళ గురించి, అదేవిధంగా డబుల్ బెడ్రూమ్లు, పింఛన్ల గురించి అయితే అప్డేట్లు అయితే ఒకటి వస్తుంటాయి అనమాట. రోజుకి 2 వీడియోలు అయితే ఖచ్చితంగా వస్తుంటాయి. ఈ వీడియో వచ్చేసరికి మంచి ఇన్ఫర్మేషన్ వీడియో అనమాట. ఓకేనా, అందుకని వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. లాస్ట్ వరకు చూస్తే మీకు క్లారిటీగా అర్థమైతే, అదేవిధంగా మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వేరే ఇంకేమైనా అప్డేట్ కావాలనుకుంటే మాత్రం కామెంట్ సెక్షన్లో మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. మేమైతే రిప్లై అనేది ఇస్తామన్నమాట. ఇక చూసుకున్నట్టయితే మనకి ఇందిరమ్మ ఇల్లు స్కీమ్ స్టార్ట్ అయితే చాలా రోజులైతే అవుతుందని చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ వచ్చిన చిక్కు ఏంటంటే ఎటు అర్థం కాకుండా అయిపోయిందన్నమాట పేద ప్రజలకి. ఎవరైతే ఇందిరమ్మ ఇల్లు కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళకైతే. ఇక చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ వచ్చే చిక్కు ఏంటంటే L1, L2, L3 అనే కేటగిరీలు అయితే ఈ లబ్ధిదారుల ఎంపిక అనేది జరిగింది. అయితే L1 వారికి అయితే మొదటిగా ఇల్లు అందించాలని అయితే చెప్పారన్నమాట ప్రభుత్వం. L2 వాళ్ళకైతే స్థలం లేదు కాబట్టి వాళ్ళకైతే జాగా ప్లస్ లేదంటే 5 lakhs ఇచ్చేసి ఇల్లు కట్టివ్వడం జరుగుతుంది. లేదంటే ఏదైతే డబుల్ బెడ్రూమ్లు కట్టారో ఆ డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. ఇక L1 వాళ్ళకి ఏంటంటే జాగా ఉంటుంది కాబట్టి వాళ్ళకైతే డైరెక్ట్ ఒక 5 లక్షలు అయితే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. దాంతోనే ఇల్లు కట్టుకోవడం అయితే జరుగుతుంది అనమాట. ఫస్ట్ బేస్మెంట్ వరకు వాళ్ళు లేపి వాళ్ళకైతే ఎవరికైతే ప్రభుత్వం ఉంటారో వాళ్ళకైతే చూపించినట్లయితే మొదటి విడతగా వాళ్ళైతే ₹1,00,000 అయితే జమ చేస్తారు. అదే విధంగా మిగతా అమౌంట్ కూడా కొన్ని విడుదల వారీగా అయితే లభించడం జరుగుతుంది. ఈ లబ్ధిదారులకు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అనమాట. ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకి ఖమ్మంలో అయితే కొంతమందికి ఈ డబుల్ బెడ్రూమ్ల ఈ ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి కొంతమందికి అయితే పట్టాలు అనేవి ఇచ్చారనమాట, కేటాయించారు. అయితే బేస్మెంట్ స్టార్ట్ చేసుకోమని చెప్పారనమాట. ఇప్పుడు ఉన్న ఇల్లు కూడా ఖమ్మంలో ఉన్న ఇల్లు కూడా వాళ్ళు కూలగొట్టుకొని బేస్మెంట్ కట్టుకున్నారనమాట. ఆ బేస్మెంట్ కట్టుకున్న తర్వాత మీకు ఇల్లు అనేది రాలేదు, మీ పట్టా అనేది క్యాన్సిల్ అయిందని చెప్తారు. ఇక చూసుకోండి ఎలా ఉందని చెప్పేసి. పట్టా వచ్చిందని మీరే చెప్తారు, రాలేదని మీరే చెప్తారు. L1 అంటారు, L2 అంటారు. ఎంత జనాలను అయితే కనిపిస్తున్నారు అనమాట. ఈ అప్డేట్లు అనేది ఏందనేది కొంచెం క్లారిటీగా ఉంటే మంచిగా ఉంటుంది. ఎటు అర్థం కాకుండా ఇటు ప్రజలకి ఇటు వేరే వాళ్ళకి కూడా అర్థం కాకుండా అయిపోయింది అనమాట. ఇదే విధంగా చేస్తే మాత్రం చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది పేద ప్రజలు ఎవరైతే ఉంటున్నారో. ఎందుకంటే ఉన్న ఇల్లును కూడా కూలగొట్టి ఇది చేసుకోవడం అయితే తప్పని చెప్పుకోవచ్చు. వాళ్ళైతే చాలా ఘోరంగా ఉందన్నమాట. అంటే వాళ్ళకి మామూలు ఇల్లు, రేకులు ఇల్లు అనమాట. కొంచెం పెద్దగా కట్టుకోవాలని చెప్పేసి వాళ్ళైతే ఆ ఇల్లు కూలగొట్టి బేస్మెంట్ కట్టిన తర్వాత వీళ్ళకైతే అప్డేట్ అయితే వచ్చిందనమాట గవర్నమెంట్ నుంచి. మీకైతే ఇల్లు ఏదైతే వచ్చిందో అది క్యాన్సిల్ అయ్యింది, మీ పేరు మీద ఎలాంటి ఇల్లు రాలేదని చెప్పేసి. ఒకసారి ఆలోచించండి ఏ విధంగా ఉంటుంది. ఒకసారి మంజూరైన ఇల్లుని ఎలా క్యాన్సిల్ చేస్తారు? ఇదన్నమాట ఫ్రెండ్స్ ఇవాటి వీడియో వచ్చేసరికి గురించి వేరే అప్డేట్ కూడా ఉన్నాయి. అవి కూడా మీకైతే వీడియో రూపంలో అయితే ఇక్కడ పెడతానమాట. కావున మీరు కూడా తొందరపడైతే ఉన్న ఇల్లును కూలగొట్టుకోవడం అయితే చేసుకోకండి. అప్డేట్ అనేది రానియండి. ఫస్ట్ మీకు మంజూరు అయిందా కాలేదని చెప్పేసి క్లారిటీగా కనుక్కున్న తర్వాతనే ఏదైనా పని అయితే స్టార్ట్ చేయండి. ఓకేనా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ అయితే మీ ముందుకైతే వస్తాను. జై హింద్.